ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అమెరికా వార్ మరింత ముదురుతున్నది. దాడులు ఉధృతమైనవి. టెహ్రాన్ పైన యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ అట. లెబనాన్ పైన బాంబుల వర్షం. ఇరాన్ డ్రోన్ వాహన నౌకను ధ్వంసం చేసిన అమెరికా. ప్రతీకార దాడులు ముమ్మరం చేసిన టెహ్రాన్ అంటే ఇరాన్. కువైట్, ఖతార్, సౌదీ, బహ్రెయిన్లపైకి క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం. సంధి ప్రసక్తే లేదు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి. లొంగిపోయే ప్రసక్తే లేదని ఇరాన్ అంటుంది. లొంగిపోవాల్సిందే అని అమెరికా, ఇజ్రాయెల్ అంటున్నది. మొత్తానికి దాడి మరింత తీవ్రమైంది. నిన్న అమెరికా ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఒక ప్రాంతంలో మంటలతో పాటు అలుముకున్న పొగ. మొత్తం బాంబులు వేసి పడేస్తున్నారు. ఇగో నిన్న అమెరికా పేల్చేసిన ఇరాన్కు చెందిన డ్రోన్లతో కూడిన IRIS షాహిద్ బజేరీ నౌకాట. ఇగో ఇరాన్ ప్రయోగించిన క్షిపణి నుంచి ఇజ్రాయెల్ వైపుగా దూసుకెళ్తున్న క్లస్టర్ బాంబులట. అసలు మామూలుగా లేదు. నిన్న ఇజ్రాయెల్ అయితే 50 యుద్ధ విమానాలతో ఒకేసారి అటాక్ చేసిందట టెహ్రాన్ మీద. ఇరాన్ రాజధాని టెహ్రాన్. ఇగో ఇక్కడ చూడండి, ఇరాన్ పైన దాడులకు అమెరికా, కాంగ్రెస్లో మద్దతు. పిచ్చుకతోని ఖమేనీని హతం చేసిరట. ఎట్లా సాధ్యమైంది ఇది? ఇగో ఎవరైనా ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఖమేనీ ఉన్నారో ఆ ఖమేనీని ఒక పిచ్చుకతోని, ఒక పిట్టతోని ఖతం చేసిరట. ఇగో ఖమేనీపై దాడికి బ్లూ స్పారో ప్రయోగం. ఈ బ్లూ స్పారో ఏంటంటే దాని పొడవు 6.51 మీటర్లు ఉంటుందట. బరువు 1900 కిలోలు ఉంటుందట. పిచ్చుక అంటే ఏంది? అది ఒక ఇదే ఏమంటారు దాన్ని, క్షిపణి. అది కూడా ఒక క్షిపణి అన్నమాట. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీని హతమార్చడానికి ఇజ్రాయెల్ బ్లూ స్పారో క్షిపణిని ఉపయోగించింది. దాని పేరు అన్నమాట పిచ్చుక అనేది, బ్లూ స్పారో అన్నది. అమిత వేగం, అనూహ్య ప్రయాణ మార్గం వంటి ప్రత్యేకతలు కలిగిన ఈ నీలి పిచ్చుకకు యుద్ధ రంగంలో తిరుగులేదట. దాన్ని అడ్డుకోవడం దాదాపుగా అసాధ్యమట. భారీ భద్రత మధ్య ఉండే శత్రు దేశ అగ్రనేతలను హతమార్చడానికి ఇది అనువైన అస్త్రమట. అంటే ఒక పర్సన్ అటాక్ చేయాలి అంటే దాన్ని వాడతారట. ఏమిటి బ్లూ స్పారో? ఇది నింగి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి తరగతికి చెందింది. అంటే ఆకాశ మార్గం నుంచి దీన్ని ప్రయోగిస్తారట. ఇజ్రాయెల్కు చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ దీన్ని రూపొందించింది. నిజానికి ఆరో శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను పరీక్షించేందుకు టార్గెట్ క్షిపణిగా దీన్ని తొలుత డిజైన్ చేశారు. ఆ తర్వాత దాన్ని నింగి నుంచి అంటే ఆకాశం నుంచి భూతలంపైకి ప్రయోగించే ఒక అస్త్రంగా మలిచారు. ఈ స్పారో అస్త్రాల శ్రేణిలో బ్లూ స్పారో, బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో సహా పలు రకాలు ఉన్నాయి. ఇందులో కొన్ని 2000 కిలోమీటర్ల పరిధిని కూడా కలిగి ఉన్నట్లు అంచనా. 2000 కిలోమీటర్ల అవతల ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదిస్తుందట. ఇగో బ్లూ స్పారోను చాలా ఎత్తులో పయనిస్తున్న యుద్ధ విమానం నుంచి ప్రయోగిస్తారట. అనంతరం బూస్టర్ సహాయంతో క్షిపణి నిటారుగా నింగిలోకి దూసుకెళ్తుందట. ఇగో ఇట్లా యుద్ధ విమానం నుంచి ప్రయోగించినప్పుడు ఇట్లా పైకి వెళ్తుందట ఫస్ట్. ఈ క్రమంలో భూ వాతావరణ పొరను దాటి అంతరిక్షంలోకి పోతుందట. ఆ తర్వాత క్షిపణి ముందు భాగం రీఎంట్రీ వెహికల్ బూస్టర్ నుంచి విడిపోతుందట. దీని నుంచి ఇట్లా డివైడ్ అయిపోద్దట. నేల మీద లక్ష్యంగా నిర్దేశించిన ప్రదేశంపైకి తన గురిని నిలుపుతుందట. భూ వాతావరణంలోకి క్షిపణి తిరిగి ప్రయాణిస్తుంది. మళ్ళీ భూ వాతావరణంలోకి వస్తుంది. నిటారుగా ఆ లక్ష్యం పైన పడుతుంది. లక్ష్యం దిశగా ప్రయాణ మార్గాన్ని అందులోని చిన్నపాటి రాకెట్లు సర్దుబాటు చేస్తాయట. సో ఇట్లా వెళ్ళి ఇట్లా బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. సో ఇవి భారతదేశం వద్ద కూడా ఉన్నాయట. బ్లూ స్పారో శ్రేణిలో రాక్స్ అనే క్షిపణి కూడా ఉన్నది. అందులో ఇజ్రాయెల్కు చెందిన స్పైస్ ప్రిసిషన్ గైడెడ్ మ్యునిషన్ సాంకేతికతను ఉంచారు. ఈ అస్త్రానికి 300 కిలోమీటర్ల పరిధి ఉన్నది. GPS సేవలు లేని చోట కూడా ఇది పనిచేస్తుంది. పటిష్ట నిర్మాణాలు, నేలమాలిగలోని ఆయుధాగారాలు అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్ ఆయుధ సంస్థల సహకారంతో ఈ తరహా దీర్ఘశ్రేణి దాడి పరిజ్ఞానాలు సాధించే అంశంపై భారత్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. 2024 ఏప్రిల్లో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి ఈ రాక్స్ క్షిపణిని భారత వాయుసేన పరీక్షించింది. మన గగనతలాన్ని దాటకుండానే శత్రు భూభాగంలోని సుదూర ప్రాంతాలపై దాడి చేయగల సామర్థ్యం ఈ అస్త్రానికి ఉందట. సో ఇట్లా దాంతో ఆ
బ్లూ స్పారోతో దాడి చేసి ఖమేనీని చంపేసిరట. ఇక ఇది చూడండి ఒకసారి. ఇజ్రాయెల్ బాంబు దాడులతో లెబనాన్ సరిహద్దు ప్రాంతంలో ధ్వంసమైన భవనాలట, మొత్తం కొలాప్స్ అయిపోయినాయి మొత్తం.